ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రఘురామ్ ధీరంగా ఆలోచిస్తుంటే అప్పుడే జానకి అక్కడికి వచ్చేసి, ఏంటి చెప్పుకోలేనంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు, దేని గురించి చెప్పండి అని జానకి ప్రశ్నిస్తూ ఉంటుంది. ఏమని చెప్పాను జానకి, ఆట అనేది పోటీ పడిస్తే గెలిస్తే బాగుంటుంది, కోట్లాడి కాదు అని రఘురామ్ అంటాడు. ఏం మాట్లాడుతున్నారండి, రామలక్ష్మి ఎవరితోనైనా గొడవ పడిందా చెప్పండి, ఏం గొడవ పడిందో చెప్పండి అని జానకి కంగారు పడుతూ అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఆద్య పేపర్స్ పట్టుకొని అక్కడికి వస్తూ ఉంటుంది. మీరు మీ కూతురు గురించి ఆలోచిస్తారా, ఈ కూతురు గురించి ఆలోచించరా అని ఆద్య ఒక్కసారిగా అడగటంతో కూర్చున్న రఘురామ్ కాస్త చాలా షాకింగ్గా వింటూ ఉంటాడు. ఏమైందమ్మా ఆద్య, దేని గురించి మాట్లాడుతున్నావు, నీ గురించి మేము ఏం పట్టించుకోవట్లేదు అని జానకి ప్రశ్నిస్తూ ఉంటుంది. అప్పుడు ఆద్య పేపర్లో డైవర్స్ పేపర్స్ టేబుల్ పైన పెట్టేస్తూ ఉంటుంది. ఏ పేపర్స్ అమ్మా, అవి ఆస్తి పేపర్స్లా అని జానకి ప్రశ్నిస్తూ ఉంటుంది. మాట మాత్రం కూడా చెప్పకుండా నా మెడలో బలవంతంగా ముడివేసిన మీ మేనల్లుడి నుండి విముక్తి పొందటానికి కావలసిన డైవర్స్ పేపర్స్ పెద్దమ్మ అని ఆద్య చెప్తూ ఉంటుంది. దాంతో జానకి రఘురామ్ మరింత షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇద్దరికి డైవర్స్ ఇప్పించేసి విడాకులు ఇప్పించేస్తే నేను ప్రశాంతంగా ఉంటాను. అటువంటి శ్రీనుతో నేను కాపురం చేయలేను, విడాకులు కూడా ఇప్పిస్తాను. మీరు కూడా మాట ఇచ్చారు కదా పెద్దనాన్న, త్వరగా ఆ పని పూర్తి చేసేస్తే ఒక పని పూర్తయిపోతుంది కదా, అందుకే ఈ విడాకుల నోటీస్ పేపర్ తీసుకొని వచ్చాను. శ్రీను కూడా వీటిపైన సంతకం చేసేస్తే విడాకుల నోటీస్ని పని పూర్తయిపోతుంది, అందుకే ఈ పేపర్స్ని తీసుకువచ్చాను అని ఆద్య చెబుతూ ఉండటంతో జానకి మరింత బాధపడుతూ ఉంటుంది. మరి రఘురామ్ శ్రీనుని సంతకం చేయమని అడుగుతాడు, నిజంగానే విడాకులు ఇప్పిస్తాడా లేదా కలపడానికి ప్రయత్నిస్తాడా అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో